వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. శాంతియుతంగా చదువుకుంటూ తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అమానుషంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. యమనాంపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. యమనంపేట ఉత్తర బస్తీలో నివసించే ఈగ లలిత అనే మహిళ ఇంట్లో మల్లికార్జున్, యశ్వంత్, సాయి గణేష్ అనే ముగ్గురు విద్యార్థులు అద్దుకుంటున్నారు. గత నెల 29న వీరి ఇంటి నుంచి వెనక నుంచి నివసించేంటి సాయి కుమార్ రెడ్డి, అతని స్నేహితుడు నాని అనే ఇద్దరు వ్యక్తులు ఉదయం నుంచే మద్యం పార్టీ చేసుకుంటూ భారీ శబ్దంతో లౌడ్ స్పీకర్లు పెట్టి రచ్చరచ్చ చేశారు. అర్ధరాత్రి దాటిన శబ్దాలు తగ్గకపోవడంతో చదువుకుంటున్న విద్యార్థులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కిటికీ తెరిచి బయటకు చూశారు. కేవలం తమ వైపు చూశారన్న చిన్న కారణంతో నిందితులు ఊగిపోయారు. మా వైపు ఎందుకు చూస్తున్నారు అంటూ రెచ్చిపోయారు సాయి కుమార్ రెడ్డి నాని. గోడ దూకి ఇటొచ్చి మొదటి అంతస్తులకు ప్రవేశించి విద్యార్థుల్ని విచక్షణారహితంగా కొట్టారు. పెద్ద దాడికి పాల్పడ్డారు. విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని కూడా నిందితులు కనికరించలా. ఆమెను కొట్టి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా మీ అంతు చూస్తాం, మీ ప్రాణాలు తీస్తాం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపి పడేస్తామంటూ బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి. తీవ్ర రక్తస్రావంతో గాయపడ్డ విద్యార్థుల్ని స్థానికులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫస్ట్ పరిస్థితి కొద్దిగా విషమంగా ఉందని చెప్తే గాంధీ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెడికేర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా సమాచారం వస్తోంది. బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నారు ఆ నిందితులు ఇద్దరు కూడా. సాయి కుమార్ రెడ్డి, నాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కన్న బిడ్డల్ని ఉన్నత చదువుల కోసం పంపిస్తే ఇలాంటి అసాంఘిక శక్తుల చేతిలో గాయపడటం తల్లిదండ్రులకు నిజంగా చాలా బాధ కలుగుతుంది. చాలా ఆవేదనతో ఉన్నారు. నిందితుల్ని వాళ్ళు ఎలాగైనా పట్టుకోండి సార్, వాళ్ళని ఎలాగైనా శిక్షించండి, జైల్లో వేస్తే మక్కిలు విరగ్గొట్టండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా కోపంతో బాధతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజమే, మీరు స్క్రీన్ మీద కూడా ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎంత దారుణంగా ప్రవర్తించారనేది. లౌడ్ స్పీకర్లు పెట్టి మద్యం సేవిస్తూ ఆ మద్యం మత్తులో కళ్ళు కానరాక, కన్ను మిన్ను కనపడక దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒక రౌడీల్లాగా ప్రవర్తించారు. అసలు ఏంటి ఇంత సౌండ్ వస్తుందని చెప్పి ఆ తలుపులు తెరిచి చూస్తే ఎందుకు చూశారా అంటూ వాళ్ళు ఇష్టారీతన లోపలికి దౌర్జన్యంగా లోపలికి వచ్చి రౌడీల్లాగా లోపలికి వచ్చి గుండాల్లాగా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ ఇంటి యజమానిని కూడా తీవ్రంగా గాయపరిచి వెళ్ళిపోయారంట. అక్కడి నుంచి పారిపోయారు. ఎందుకంటే అంత దారుణంగా కొట్టిన తర్వాత అర్థమైపోద్ది, పోలీసులు వస్తారు పట్టుకెళ్తారని. పారిపోయారు. తర్వాత వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. అంటే మద్యం మత్తులో అసలు ఏం చేస్తున్నాం కూడా, ఎలా బిహేవ్ చేస్తున్నాం కూడా చాలామంది తెలియట్లా. కాబట్టి వాళ్ళని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, వీళ్ళు ఆగడాలు ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము చూసాం. వాళ్ళని మీరు కరెక్ట్గా ఒక 3rd డిగ్రీ ప్రయోగించి భయం అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి, అప్పుడే వాళ్ళు దారిలోకి వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రాణం పోతే ఎవరిది బాధ్యత? వాళ్ళు ఫుల్గా తాగేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉన్నారంట. తలుపులు తీసి చూస్తే ఈ విధంగా దాడి చేస్తారా? సో పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరి కొద్ది గంటల్లోనే అరెస్ట్ అయ్యే అవకాశం. మా బాబు మల్లికార్జున్ రెడ్డి అండి, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు శ్రీనిధి కాలేజీలో. అయితే ముగ్గురు ఉంటారు. ముగ్గురిలో మా బాబు పడుకొని ఉన్నాడు. ఇద్దరు మాత్రం చదువుకుంటున్నారు. చదువుకుంటూ వస్తూ వాష్రూమ్ పోయేస్తూ కిటికీ తీసి చూశారు. ఎందుకంటే సౌండ్ వస్తుంది అక్కడ పక్కన, బాగా తాగి అల్లరి చేస్తూ నానా రవస్ చేస్తూ డీజీ సౌండ్ చేస్తూ అంత న్యూసెన్స్ ఉంది. తాగుతూ న్యూసెన్స్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. బాబు వచ్చి డోర్ తన్నారు, పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇంట్లోకి వచ్చి గేట్ దూకి వచ్చారు. ఎట్లా చూసారో తెలియదు. డోర్ దంతే ఎందుకు ఇప్పుడు ఎవరు దంతున్నారు ఏందని చెప్పేసి అక్కడ ఉన్న చదువుకున్న బాబు వచ్చి డోర్ తీశారు. డోర్ తీసిన అతను కొట్టేశారు, మూలకే గట్టి కొట్టేశారు. సెకండ్ బాబును కూడా పట్టుకొని కొట్టారు. ఎందుకు చూశారని చెప్పేసి కొట్టారు. ఈ సౌండ్ విని మా బాబు పడుకున్న బాబు నిద్రలో లేచి చూసే లోపలనే ముక్కు మీద కొట్టేశారు. ఎట్లా కఠినంగా కొట్టారంటే మామూలు కదా అసలు. అది ముక్కు మొత్తం 80% ఫ్రాక్చర్ అయిపోయింది. నొసడు మొత్తం మాంసం ముద్ద జరిగి లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఏ మాత్రం కూడా అతను చూసే పరిస్థితులు లేడు, బేహోష్ పై పడి ఉన్నారు. ఈలోగా ఓనర్ వాళ్ళ కొడుకులు వచ్చేసి ఎందుకు కొట్టారా బాబుని, మా ఇంటికి ఎట్లా వచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా బెదిరించారు. వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా చంపేస్తాం అది అని చెప్పేసి మాట్లాడారు. 4-5 లక్షల ఖర్చు ఎక్స్పెండిచర్ అయింది 48 hours లోపల. కానీ మేము చెప్పలేమన్నారు అది కూడా. కానీ బాబు అయితే ఆపరేషన్ అయింది.
బట్ ఇప్పుడు 6 నెలలు ఉన్నాడు, కోమాలోనే ఉన్నాడు. 6 నెలల వరకు కూడా లిక్విడ్ తీసుకొని ఉంటున్నాడు. ఎగ్జామ్స్ పోయినాయి, ఈ విధంగా జరిగింది. న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా వేడుకున్నాం సార్. అయినా కానీ నైట్ పిల్లగాడు చదువుకుంటున్నారు కదా, పైన కిరాయికున్నారు పిల్లలు, చదువుకునే పిల్లలు కాలేజ్ చేస్తారు. 3 పిల్లలు చదువుకుంటే వాష్రూమ్ కానీ 12:30కు వాష్రూమ్కి వెళ్ళిరంట. వస్తే ఈ డీజే సప్పుడు వస్తుంది కదా, జస్ట్ ఇట్లా కిటికీ ఓపెన్ చేసి చూసిరా. అయినా కానీ గోడ దుంకొచ్చిరా, గేటే తీసుకొని వచ్చారు. ఎట్లా వచ్చారో లోపలికి వచ్చారు, అది ఫ్యామిలీ మొత్తం వచ్చిర్రు. పిల్లల్ని దన్నిండట దర్వాజ తనంగానే అదరు పిల్లలు ఏమైందని తీసిరంట. తీయంగానే ఒక డోర్ తీసినోని తన్ని పక్కకు జరిపోయిందంట. వాడు పక్కకు పడిపోయినాడు. పడిపోగానే ఈ పండుకున్నాడు. ఇప్పుడు మల్లికార్జున దెబ్బ తాకిందో వాడు పండుకొని ఉన్నాడంట. వాడిని వేసి పట్టకు కడెం పట్టుకొచ్చిరా, చేతిలో రాడు పట్టుకొచ్చిందా, వాళ్ళు ఏం చూసిరో ఏం చేయలేదో తెలియదు. పట్టుకొచ్చిరంట, ఏదో చేతిలో మాత్రం పట్టుకొచ్చిర్రు. ఏం తెలియదు అని అంటాడు కూడా వినిపించుకోలేదంట. వినిపించుకోకుండా కొడుతుంటే మాకు దిబ్బ సప్పుడు ఇచ్చింది కిందికి. ఏంది గొడవ అక్కడ డీజే సప్పుడు, ఈ సప్పుడు మాకు బయటకు ఉరికొచ్చేసరికి నన్ను కూడా నూకేసిరు, నన్ను కొట్టిరు సార్. నన్ను కూడా కొట్టిండ్రు. నేను ఒక పక్కకు, నా పిల్లలు ఒక పక్కకు పడ్డం. మీకు కావాలంటే వీడియోలో కూడా కనిపిస్తుంది. అయితే తీసుకొచ్చినాక అట్లా ఏమైందిరా అని అంటే, ఆంటీ మాకేం తెలియదు, మమ్మల్ని ఇట్లా కొడుతురు వచ్చి, మేము కాలు ఇట్లా జస్ట్ చూసినామంటే వీడియోలు తీస్తుండ్రు, అది తీస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఆంటీ అని చెప్పి ఆ పిల్లగాడు అన్నాడు.